ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రములు వందనములు తెలియపరుస్తున్నాము దేవా. రక్షించుటకు సమర్థుడవు, కృపాస్థిత్య సంపూర్ణమైన మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కలసమయమందు నీ నామును బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ కృపాసనము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అడుగు ప్రతి వానికి నువ్వు లభించే చేసే దేవుడవు, మాట ఇచ్చే నెరవేర్చే దేవుడవు. నీ మాట సత్యం గనుక నీకు స్తోత్రములు. నీ మాటలో జీవం ఉంది గనుక ఆ జీవిమే మాకు వెలుగులోనికి నడిపిస్తున్నది గనుక నీ కృపను సహాయం దయచేసి నీ నామముకు సమస్తమై మన ఘనత ప్రభావం తెచ్చుకోమని కూర్చున్నాం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాకని చెప్పిన దేవుడు, వినగల చెవులను అర్థం చేసుకున్న మనసు కృపా కాపుదల అనుగ్రహించి నీ బలమైన హస్తం చాపి నీ శక్తి నీ బలము మీరే మా మీద కుమ్మరించి మీరే నిలబడి నీ బలమైన హస్తము చాపండి దేవా. నీ కృపా శక్తి మాకు అనుగ్రహించి నీ నామమునకు సమస్తమై మా ఘనత ప్రభావం తెచ్చుకోమని ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం. మా ప్రతి ప్రార్థన అన్నింటిని ఆలకిస్తున్న దేవుడు గనుక నీ నామానికి స్తోత్రములు వందనం తెలియపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోకానికి వచ్చి తండ్రి తన నామమును తన యొక్క ప్రేమను అనేకులకు ఏం చేశాడంటే ప్రకటించాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు బలవంతుడు, దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు మానవుని ప్రేమించి మానవుని రక్షించుటకు తన యొక్క అపారమైన ప్రేమ చేత ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ మానవుడు ఏమి చేస్తున్నాడంటే దేవుని వైపు తిరిగిన కొద్దీ దేవుని యొక్క మార్గంలో నడవక దేవుని యొక్క మాట ఆలకించక మానవుడు తన యొక్క మాటను ఏం చేస్తున్నాడంటే వినలేక వినట్టు పెడచెవిన పెడుతూ తన యొక్క ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట వినడానికి దేవుడు ఏమన్నాడంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినమన్నాడు. దేవుని యొక్క మాట నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి, దేవుడు నీ జీవితాన్ని రక్షించడానికి, దేవుడు నిన్ను కాపాడడానికి, దేవుని కృపాసనము నీ యొద్దనికి రావడానికి, దేవుని యొక్క బలము నీ యొద్ద పని చేయడానికి నువ్వు ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా మాట వింటయు శ్రేష్టం అన్నది. సమూయేలు గ్రంథంలో దేవుని మాట వింటయు నువ్వు శ్రేష్టము అంటే దేవుని మాట నువ్వు ఎప్పుడు శ్రద్ధగా వింటావో, దేవుని మాట విన్న మట్టుకే కాదు, ఆ మాట ఈ విధంగా వినాలంటే శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాట శ్రద్ధగా నువ్వు ఎప్పుడు వింటావో దేవుని యొక్క మాట నీ హృదయాన్ని కదిలిస్తాది. దేవుని యొక్క మాట నీ జీవితాన్ని మారుస్తాది. దేవుని యొక్క మాట నీ జీవితానికి సరిచేసి దేవుని యొక్క మాట నీ యొక్క జీవితాన్ని మెరుగుపరుస్తాది. నీ జీవితాన్ని బలభరితమైన జీవితంలోనికి నడిపిస్తాది. నీ జీవితాన్ని ఇతరులకు మాదిరికంగా నడిపిస్తాది. నీ జీవితము దేవునికి మహిమకరంగా నడిపిస్తాది. కాబట్టి నువ్వు దేవుని యొక్క మార్గంలో నడవాలంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలి. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో దేవుని యొక్క మార్గంలో నడవాలనిపిస్తాది. దేవుని మాట ఎప్పుడు శ్రద్ధగా వింటావో ప్రార్థన చేయాలనే ఆలోచన వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటావో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నడవాలని తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఏ విధంగా నడవాలి, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా నడవ నేర్చుకోవాలి, దేవుని మాట ఎప్పుడు శ్రద్ధగా వింటావో ఏ విధంగా బైబిల్ చదువుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా నువ్వు దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటావో ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థనలు దేవుని అడగాలి అనే విషయాలన్నిటిని దేవునికి బోధించాలంటే, దేవునికి అన్నిటిని తెలియజేయాలంటే, దేవునికి అన్నిటిని ముందుకు నడిపించాలంటే దేవుని యొక్క మాట నువ్వు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో దేవుని యొక్క జీవం నీకు అర్థమవుతాది. ఎప్పుడైతే దేవుని యొక్క మాట నువ్వు శ్రద్ధగా ఆలకిస్తావో
నువ్వు వినడానికి నీ విశ్వాసాన్ని ముందుకు తీసుకొచ్చి పెడతావో, ఎప్పుడైతే దేవుని యొక్క మీద మాట నమ్మకం నీకు కలుగుతాదో, నువ్వు దేవుని యొక్క మాట నువ్వు ఏం చేస్తావు? శ్రద్ధగా వినగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వినాలని అనుకుంటావో, దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇంకా తెలియజేయాలని ఆశ కలిగి ఉంటాడు. ఆ దేవుడు ఇంకా నీకు తెలియజేయడానికి ఆయన ప్రత్యక్షతలు నీకు కనపరుస్తాడు. నీకు ప్రత్యక్షతలు కనపరచబడాలంటే, దేవుని యొక్క వెలుగు నువ్వు చూడాలంటే, దేవుని యొక్క మహాత్మ కార్యములు చూడాలంటే, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించాలంటే, బలమైన కార్యములు జరిగించాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుని యొక్క బలమైన కార్యములు జరిగించాలి. దేవుని యొక్క కృప నీ యొద్దు విస్తరించాలి అంటే నువ్వు దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటావో, నువ్వు ఏం చేస్తాది? అర్థమవుతాది. అర్థం కావాలంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు లేచి బయలుదేరుము అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాడో అబ్రహాము దాచుకోలేదు. అంటే నీ జీవితంలో నీవు దేవుని మాటలు విన్న కొద్దీ దేవుడు నీకు అనేక విషయాలు బయలుపరుస్తాడు. దేవుడికి అనేక విషయాలు బయలుపరచబడాలంటే అనేక విషయాలను తెలుసుకొని నువ్వు ఆయన సన్నిధికి మెల్లమెల్లగా నడవాలంటే, ఆయన సన్నిధులను ప్రార్థన చేయాలంటే, ఆయన సన్నిధులను వాక్యము చదవాలంటే, ఆయన సన్నిధానంలో నువ్వు ఉపవాసం ఉండి దేవి నామమును ఆరాధించి ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట రక్షిస్తాది. దేవుడు అనురాగ రహితుడు, దేవుడు ఆనంద దేవుడు, దేవుడు అందరిలో ఉన్నాడు కనుక అందరితో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడతలేడు, నేను ఎంత శ్రద్ధగా విన్నా నా జీవితంలో కార్యములు జరిగిస్తలేడని నీవు నిరాశపడవచ్చు. కానీ దేవుడు కొన్ని సమయంలో ఆ నిరాశను వదులుకొని దేవుని యొక్క మాటను ఇంకా శ్రద్ధగా విని దేవుని కృపాన్ని యందు విస్తరించే వరకు దేవుని యొక్క అడుగుచాడులో నడవాలని దేవుడు నీ పట్ల నా పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలోనికి నువ్వు నడుస్తావో, నువ్వు మార్గంలో నడవాలంటే దేవుని యొక్క మాట నువ్వు శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటావో, అబ్రహాము దేవుడి యొక్క మాట విన్నప్పుడు అబ్రహాంని ఏం చేశాడంటే మూల విశ్వాసమునకు పురుషునిగా చేశాడు, విశ్వాసమునకు తండ్రిగా చేశాడు. అంటే దేవుడు నీ జీవితంలో నీవు అనేక ఆశీర్వాదాల కారుకునిగా నిన్ను పిలిచితేనే గాని అని దేవుడు అన్నాడు. అంటే నీకు ఆశీర్వాదం రాలేక నువ్వు బాధపడవచ్చు. నీవు నీ జీవితంలో దేవుని యొక్క కార్యము జరలేకపోతున్నావని, నీ కుటుంబంలో అనేక జాబుల విషయంలో గాని, అనేక వ్యాధుల విషయంలో గాని, అనేక అప్పుల సమస్య గాని, అనేక శోధన చేత, ఇలాంటి సమస్యల చేత నువ్వు కల్లోలం చేత, అనేక వ్యాధుల చేత నువ్వు బాధపడవచ్చు. కానీ దేవుడు అనే మార్చింది ఏంటి అంటే, నీవు అన్ని విషయంలో ఎవరు ఏమిస్తారు, ఎవరు ఏం తెలియజేస్తారు, ఎక్కడికి వెళితే బాగుంటుంది అనే ఆశలు అనేది రేకెత్తిస్తాయి. పలానా వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి, పలానా వ్యక్తి దగ్గరికి పోతేనే మనకు దొరుకుతుంది అని ఇలాంటి మాటలకు నువ్వు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు అనే మాట ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో నీవు ఏం చేయాలి? నీవు అనే మాట ఏం చేస్తున్నాడు? దేవుడు పలుకుచున్న మాట నీవు అంటే నిన్ను గురించి మాట్లాడుచున్న మాట నీవు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. నీ దేవుడు యెహోవా. యెహోవా అనగా ఉన్నవాడు, యెహోవా అనగా రక్షించువాడు, యెహోవా అనగా ఆమేననువాడు, యెహోవా అనగా కృప చూపువారు, యెహోవా అనగా తండ్రి. ఆయన దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఏం చేయాలంటే, శ్రద్ధగా విని నీవేం చేయాలంటే, ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో నీకేమనిపిస్తుంది? నేను ఈ పని చేయాలి, అవును నీ దేవుని సన ఈ విధంగా విశ్వాసమును కనుపరుచుకోవాలి, నేను ఈ విధంగా దేవుని యొక్క మార్గంలో నడవాలి. అవును, పరిశుద్ధత అంటే ఇది.
అవును చెడు అంటే ఇది, అవును దేవుని మార్గం అంటే ఇది, అవును నీ దేవుని మార్గంలో నడవాలని నీకు అనేక తలంపుల ద్వారా, అనేక ప్రేరేపణల ద్వారా దేవుడు నీకు కలగజేయాలని ఇష్టపడుచున్నాడు. కాబట్టి మరి ఇవన్నీ కలగజేయాలంటే ఎలా ఎలా అనే ఒక సందేహము, ఒక డౌట్లు మనకు వస్తాయి. ఇవన్నీ కలగజేయాలంటే మేము ఏం చేయాలి అనే సందేహాల చేత మనం కొన్నిసార్లు ఇలాంటి రావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ముందుగా దేవుని యొక్క మాటకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చాలి. అంటే నువ్వు ప్రాముఖ్యతనియాలి. అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే, ఎప్పటికీ మనము ఏం చేయాలంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా, ఎవరిని ఇస్తారంటే ఎవరేం చెప్పినా వినం. ఎవరు ఇస్తారంటే వాళ్ళ మాట ఏం చేస్తామంటే అటే చూస్తాడు, అటే వింటాడు. ఎందుకు? వారి ద్వారా మనకు దొరుకుతుంది కావచ్చండి. కానీ అన్నిటినీ కలగజేసిన దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైనా అంటే జీవము దయచేసిన దేవుడైన యేసు ప్రభుల వారు, ఆ తండ్రిదైన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీవేం చేయాలి? శ్రద్ధగా వినాలి. అంటే ప్రతిదీ దేవుని యొక్క సన్నిధిలో అడగడమే కాదు, శ్రద్ధగా వినడం, శ్రద్ధగా దేవుని చూడడం. మోషే ప్రవక్త శ్రద్ధగా నిదానించి చూస్తున్నాడు ఆ మండుచున్న పొదను, ఆ సౌలు చూస్తున్నాడు ఆ వెలుగును. ఇదిగో ఏలియా ప్రవక్త ఆ స్వరము వింటున్నాడు. అంటే ఆ ఏలియా స్వరం వింటున్నాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకు? విశ్వాసం చేత, నమ్మకం చేత నిదానించి ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆ మండుచున్న పొదను చూస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? మండుచున్న పొదను చూస్తూ, అవును ఆ పొద వెళ్ళకు నేను వెళ్ళాలి, ఆ పొద యుద్ధకు నేను వెళ్ళాలి అనే ఆరాటం ఎప్పుడు వచ్చిందంటే, చూడాలనే ఒక ఆశ చేత ఎప్పుడు కలగజేసింది ఆ యొక్క మనసు ప్రేరేపణ తలంపులు. అనగా ఆ యొక్క మండుచున్న పొద, అది కాలుచున్నది కానీ, అది మండుచున్నది కానీ పొగ రావడం లేదు. కానీ గొర్రెలు కాయుచున్న ఆ మోషే తన కర్ర చేత ఆ గొర్రెల్లో తన పని అంతా ప్రక్కన పెట్టి ఏం చేసిందంటే వచ్చాడు. ఆ మండుచున్న పొద యుద్ధకు వచ్చి చూస్తున్నాడు. ఈ విధంగా అవును, ఎప్పుడైతే చూసినప్పుడు దేవుని యొక్క స్వరము వినిపిస్తున్నాడు, మోషే మోషే అది పరిశుద్ధ భూమి. హల్లెలూయా. అంటే పరిశుద్ధ భూమి అనంగానే నీకేం గుర్తుకు రావాలంటే, నేను పాపము చేసి తినా, నేను తప్పు చేసి తినా అని నువ్వు వినడంతో నువ్వు గ్రహించుకోవాలి. అంటే నీవేం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే ఇది పరిశుద్ధ భూమి అని దేవుడు ఎప్పుడైతే మాట దేవుడు పలికినాడో, మోషే అనుకున్నాడు, పరిశుద్ధ భూమి అది పరిశుద్ధ ప్రదేశం అని. నిగమ కాండంలో ఉన్నప్పుడు ఉన్న మాట ప్రకారము దేవుడు ఎప్పుడు మాట్లాడినాడో, మాట ప్రకారం ఎప్పుడు వ్రాయబడ్డదో, మోషే తన యొక్క పాపమును విడిచి, ఆ చెప్పును విడిచి ముందుకు వచ్చాడు. అంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క చెప్పును విడిచి ముందుకు వస్తాము, అంటే ఎప్పుడైతే పాపమును విడిచి ముందుకు మనము వచ్చినప్పుడు, మోషే దేవుని యొక్క స్వరాన్ని ఇంకా వినగలిగినాడు, దేవుని యొక్క మాటలు ఇంకా వినగలిగాడు, ఇంకెక్కువగా వినగలిగాడు. దేవుని యొక్క స్వరము ఇంకా వినాలని ఆశ రావడమే కాదు, ఆ ఆశ వచ్చిన కొద్దీ ఆ యేసు ప్రభుల వారు, ఆ తండ్రి అయిన దేవుడు, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారైన దేవుడు ఏమంటున్నాడంటే, ఆ తండ్రి వినిపిస్తున్న మాటలు ఏంటిదంటే, మోషే 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 అని పిలుస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మోషే యొక్క మాటలు
వినబడ్డాయో, ఆ యొక్క పేరు దేవుడు పిలిచాడో ఆ మాట ప్రకారము ఆయన ముందుకు రాగలిగాడు. దేవుని వాక్యం వింటున్న నీవు ఏ మాట వస్తున్నది అనే విషయాన్ని నీవు ఆలకించాలి. అందుకోసమే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అంటే నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, అంటే ఎప్పుడు శ్రద్ధ ఉంటాదంటే దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఎన్నిసార్లు నమ్మకం ఉన్నా నా యొక్క జీవితము, నా లైఫ్ ఎటు వెళుతున్నదో అర్థమైతే లేదు అని కొన్ని సమయంలో నిరాశకు నిస్పృహకు లోనవుతాం. కానీ ఈ నిరాశ, ఈ నిస్పృహ, ఈ యొక్క అవిశ్వాసము అనేది ఎప్పుడు కలుగుతుంది, మనలోనికి వస్తుంది. మనకు తెలియకుండానే ఇలాంటి భావాలు మనలోనికి బయటికి వస్తాయి. ఎందుకనగా దేవుని యొక్క మాట శ్రద్ధగా వినకుంటే, అంటే శ్రద్ధగా వింటలేవంటే నువ్వు పెడచెవిన పెడుతున్నావు. నేను తెలిసిన కొద్దీ నేను నడుస్తున్నాను, నాకు ఏమీ వినబడడం లేదు అని అనుకోవచ్చు. కానీ అబ్రహాము ఎప్పుడైతే శ్రద్ధగా విన్నాడో ఆ విన్న మాటకి ఏం చేశాడు? కట్టుబడి ఉన్నాడు. ఎప్పుడైతే కట్టుబడి ఉంటాడో, దేవుని సన్నిధానంలో కట్టుబడి ఎప్పుడు జీవిస్తావో, దేవుని సజీవపు మాట, దేవుని జీవపు మాట నీ జీవితాన్ని కదిలిస్తాది. ఆ బెతెస్తు కోనేరులో, ఆ యెరూషలేము దగ్గర, ఆ బెతెస్తు కోనేరు దగ్గర దేవదూత పరలోకము నుండి దిగివచ్చి నీళ్లను కదిలించింది. నీళ్లను కదిలించినప్పుడు అక్కడ కుంటివారు మొదలుకొని అందరూ అక్కడ కూర్చున్నప్పుడు ఎవరైతే మొట్టమొదటిసారిగా ఆ యొక్క నీళ్ళలో పడతారో వారు ఏం చేస్తారు? ఎట్టి వ్యాధి నుంచి అయినా బయటికి రాగలుగుతారు. అంటే ఆ వ్యాధి నుంచి బయటికి వస్తే తను జీవించగలుగుతాడు, తను నడవగలుగుతాడు, తను మాట్లాడగలగడమే కాకుండా తన పని తను చేసుకోగలుగుతాడు. అంటే నీవు శ్రద్ధగా ఉండాలి. దేవుని యొక్క మాట వినుచున్న నీవు కాదు, వినుచున్న నీవే కాకుండా నీ కుటుంబము కూడా దేవుని యొక్క మాటలు వినడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని యొక్క మాట జీవపు మాట, సజీవపు మాట, బండలాంటి గుండెలను పిండిగా చేర్చగల ఆ శక్తివంతమైన మాట ఏం చేయాలంటే నీవు శ్రద్ధగా వినాలి. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, ఇదిగో పరలోకము నుంచి ఆ యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఆ తండ్రి దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడు. యేసు ప్రభుల వారు తండ్రి దేవునికి ప్రార్థనలు చేస్తుంటే తండ్రి దేవుడు నా ఇష్టానుసారంగా వచ్చేయింటాను అనుకోలే. ఎప్పుడైతే శ్రద్ధగా యేసయ్య ప్రార్థన చేశాడో ఆ పరలోకము నుంచి ఏం చేశాడంటే స్వరము వినబడ్డాడు. ఏం స్వరం అంటే రూపాంతరం చెందాడు. అంటే ప్రార్థన చేయడానికి, వాక్యము చదవడానికి శ్రద్ధ ఉండాలి, పరిశుద్ధంగా జీవించడానికి శ్రద్ధ ఉండాలి, అనుసరించడానికి శ్రద్ధ ఉండాలి, కలిగి జీవించడానికి నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ మనసు, శుద్ధ మనసు, పరిశుద్ధమైన మనసు కలిగి నువ్వేమి చేయాలంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ఇష్టపడాలంటే నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఈ మాటలన్నీ ఆజ్ఞలు గైకొని అనుసరించి విధులను ఆచరించి నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తిస్తాయి. ప్రాప్తించాలబడాలంటే నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలి. పరలోకంలో ఉన్న దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు యేసయ్య పట్ల. యేసయ్యను రక్షించడానికి శ్రద్ధ ఉంది. ఎప్పుడది లోక పాప భారమును మోసుకుని పోవడానికి గొర్రె పిల్లగా వచ్చిన దినములలో, ఆ రోజులలో 22,020 సంవత్సరాల క్రితము యేసయ్య చిన్న బాలుగా ఉన్న సమయంలో దేవదూత ద్వారా ఆ తండ్రి రక్షించాడు. అంటే అంత శ్రద్ధ తీసుకున్నాడు. అంటే శ్రద్ధ తీసుకున్నాడు అని అనడానికి కారణం అంటే ప్రేమిస్తున్నాడు. శ్రద్ధ తీసుకున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుసరించి నడుచుకోవాలంటే అనుసరించి నడుచుకోవాలని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుని యొక్క మాట
నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలని నీకు ఆశను దేవుని యొక్క మాట ముందుకు కలగజేస్తాది. ముందుకు కలగజేయాలంటే దేవుని యొక్క మాటలు నీవు శ్రద్ధగా వినాలి. అంటే ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే నేను విని విని వినే ఉన్నాను అని అనుకోకూడదు. అంటే దేవుని యొక్క మాటలు పుటము పెట్టబడినవే కాబట్టి ఆ మాటలన్నీ మనకు అవసరం. ఆ మాటలన్నీ మనకు అవసరము కాబట్టి పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని దేవుని యొక్క మాటల ప్రకారం చేసిన ప్రతి వారికి ఎనలేని దీవెనలు, ఎనలేని ఆశీర్వాదాలు వారికే కాకుండా వారి కుటుంబానికి దేవుని యొక్క బలమైన కాపుదల, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క వెలుగులు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దర్శనంలో, దేవుని యొక్క కళల చేత తను దేవుడు ఏం చేసుకున్నాడంటే వారిని వశం చేసుకునడమే కాకుండా వారిలో వసించాడు. వశం చేసుకుంటా అవసరం ఆ తీరంగానే విడిచిపెడతాం. కానీ దేవుడు వశపరుచుకొని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. వశపరిచి ఏం చేస్తాడు? స్థాపిస్తాడు. ఇదిగో దేవుని యొక్క మాట ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాము విన్నాడో, విశ్వాసములకు తండ్రి కాకుండా అబ్రహాము యొక్క సంతానం నుంచి రాజులు వచ్చారు. దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు, దేవుని యొక్క వాక్యం వింటున్న మీరందరూ ఏం చేయాలంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్న మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా, అంటే ఎవరు చెప్పినా నేను వినను, నా పరిశుద్ధతే నాకు, నా దేవుడిచ్చిన పరిశుద్ధతే నాకు అలంకారము, దేవుడి యొక్క పిలుపు నేను చేత పుచ్చుకున్నాను, దేవుని యొక్క చిత్తం నేను గుర్తెరిగిన కాబట్టి నేను ఆయన మాట వినడానికి నేను శ్రద్ధ వహిస్తా, శ్రద్ధ కలిగి జీవిస్తా, శ్రద్ధ కలిగి నడుచుకుంటూ ఆయన మార్గంలోనే నేను నడుచుకుంటానని నీవేం కావాలంటే దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క సజీవపు రక్షించే, కాపాడే, విడిపించే, స్వస్థపరిచే మా యొక్క మాటలన్నిటినీ నీ హృదయంలో శ్రద్ధగా వినడానికి ఇష్టపడాలి. ఈ రోజు నేర్చుకున్న మాట నీ దేవుడైనా, ఇవాళ దేవుడు వింటున్న నీ దేవుడు, చెప్తున్న నా దేవుడు